నష్టపోయిన పంటలను పరిశీలించిన జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల బీజేపీ అధ్యక్షులు కోడం యాదగిరి ఆధ్వర్యంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ బీజేపీ నాయకులతో కలిసి కొండపూర్ గట్టు మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు శివకుమార్ చేత ఆశీస్సులు పొందుకున్నారు. అనంతరం మోంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాను వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం అందించాలి. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని బేషరతుగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. రైతులు 20 రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని విమర్శించారు. మోంతా తుఫాను వల్ల పంట నష్టం జరిగి రైతులు కన్నీరు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనడం ఘాటుగా వ్యాఖ్యానించారు. 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, పంట చేతికొచ్చే సమయానికి కొన్ని ప్రాంతాల్లో పంట నీట మునిగిపోతే మరికొన్ని ప్రాంతాల్లో పంటలు కొట్టుకుపోయాయని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటకు వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. గతంలో కురిసిన అకాల వర్షాలకు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ప్రకటించి ఇప్పటి వరకు అందించిన దాఖలాలు లేవన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకి 50,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయి మల్లయ్య, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, సెక్రటరీ గుత్తి భోపాల్, రైతులు పడియ భిక్ష, పాశం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జెండా పైకి పట్టారు. ఇంకా ఇది తేమ శాతం రాలేదంటారు, ఇంకా రాలేదంటారు. వర్షం పడగానే దగ్గరనప్పుడు మళ్ళీ ఎండబోతుంది. జనగామ నియోజకవర్గం దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామం లోపట ఈ కొండాపూర్ గ్రామానికి సంబంధించి ఈ ఐకేబీ సెంటర్ లోపట చుట్టుపక్కల ఉన్నటువంటి బెక్కలు కావచ్చు, అదేవిధంగా కూటికలు కావచ్చు, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి వరి ధాన్యాన్ని మరి ఇక్కడ ఈ రైతు వేదిక ఈ ప్రాంతం లోపల ఈ సెంటర్ లోపల రైతులు అమ్ముకోనికి ఇక్కడ తీసుకొని వస్తారు. మరి ఇక్కడికి తీసుకువచ్చి దాదాపు రైతులు తీసుకువచ్చి 20 రోజులు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ కావచ్చు, సొసైటీలు కావచ్చు, కొనుగోలు త్వరగా చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమవుతుంది. రైతులకు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి విధంగా ఈరోజు రైతుల పరిస్థితి ఉంది. ఏదైతే అతివృష్టిని ఓర్చుకొని, అనావృష్టిని ఓర్చుకొని ఈరోజు రైతులు తమ చెమటను రక్తంగా తీసి ఈరోజు రైతు పండించిన పంటకు ఇలా గిట్టుబాటు ధర లేకుండా, మరి అదేవిధంగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా ఇలా రైతు మొత్తం నట్టేట మునిగే పరిస్థితి ఎదురైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఐకేబీ సెంటర్లకు, సొసైటీలకు ఎప్పుడైతే ధాన్యం వచ్చిందో వెంటనే లిఫ్ట్ చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లిఫ్ట్ చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఈరోజు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు రైతులను మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎండ కోర్చి వాన కోర్చి 20 రోజులుగా ఇక్కడ నిరీక్షిస్తున్నప్పటికీ మరి తేమ పేరుతోటి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్యాయం చేయాలని చూస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తేమ ఉన్నప్పటికీ రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే
తీసుకువచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేయాలి. ఎందుకంటే ఈ మార్కెట్ 3 గ్రామాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రజలు రైతులు ఈ రోజు ఇక్కడికి తీసుకురావడానికి ఉన్నారు. ఈ ఉన్న వడ్లే ఇదే విధంగా 20 రోజుల నుంచి ఉంటే ఇంకా కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? మళ్ళీ ఇప్పుడు మనం గమనిస్తున్నాం వాతావరణాన్ని. మొన్న జరిగినటువంటి వర్షం లోపట ఇలా రైతులు అనేకమైనటువంటి పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఎండకు ఎండి వానకు తడిసి ఈ రోజు 20 రోజుల నుంచి ఇక్కడ నిరీక్షిస్తున్నప్పటికీ ఎండడము మళ్ళీ వర్షానికి తడవడం, ఈ విధంగా పూర్తి స్థాయి లోపల రైతులకు నష్టం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలా ఏదైతే ఎంఎస్పి 2300 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి అదనంగా ఖచ్చితంగా 500 రూపాయలకు ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము భారతీయ జనతా పార్టీ నుండి తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నేను 3 ఎకరాలు ఉన్నాయి సార్. 3 ఎకరాలు నష్టం జరిగింది. నా పాస్బుక్ మీద కూడా అంతే ఉన్నది. 3 ఎకరాలు నోటికాడికి వచ్చింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఇట్లా ఉన్నది. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కదా, ఈ ధూల్మిట్ట మండలం లోపల అనేకమైనటువంటి కొండాపూర్ గ్రామం లోపల మనం ఇక్కడ ఉన్నాం. దాదాపుగా ఈ కొండాపూర్ గ్రామం లోపల అందరూ సన్నకారు రైతులే ఉన్నారు. ఎవరికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు నుంచి 5 ఎకరాల లోపల రైతులే ఇక్కడ ఎక్కువ ఉంటారు. మరి ఈ రైతులకు సంబంధించి మొత్తం దాదాపుగా వేసుకున్న ఎకరం 2 ఎకరాల వరి మొత్తం కంప్లీట్గా నేలమట్టం అయిపోయి మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడ చూడిగో మనం ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇలా రైతుకు ఒక్కటే శరణ్యం, ఆత్మహత్య ఒక్కటే శరణ్యం. మరి ఆ విధంగా ఈ రోజు రైతులు ఉన్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మేము ఒక్కటి మాత్రం డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుండి ఎక్కడైతే రైతులకు నష్టం జరిగిందో యుద్ధ ప్రాతిపాదికన ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలి. సర్వే నిర్వహించి ఎక్కడైతే రైతులకు నష్టం జరిగిందో వారిని వెంటనే గుర్తించి తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన ఎకరాకు 50,000 చొప్పున వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఈ బెక్కల్ మండలం లోపలనే ఎక్కువ చోట్ల మరి ఈ విధంగా రైతులకు అన్యాయం జరిగింది. పాపం మొదటి నుంచి గమనిస్తుంటే గతంలో కూడా ఇలాంటి అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు మరి అప్పుడు కూడా రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు నష్టపోయిన పంట పొలాలకు కూడా ఇప్పటి వరకు రైతుకు అందలేదు. మరి ఈ సమయం నోటికాడి ముద్ద ఈరోజు నేలపాలైంది. మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 చొప్పున మరి ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన మరి నష్టపోయిన రైతులను గుర్తించి వెంటనే సహాయం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం.